స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. భారత్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 3:30కు ముగుస్తుంది. 6:30 గంటల ట్రేడింగ్లో లాభం సాధించిన వారి కంటే నష్టపోయిన వాళ్లే ఎక్కువ. అయితే ట్రేడింగ్ టైం పొడిగించాలన్న ప్రతిపాదనలపై జోరుగా చర్చ జరుగుతోంది. రోజంతా ట్రేడింగ్ జరిగితే నష్టాలెవరికి, లాభం ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశాల ఆర్థిక వ్యవస్థలో స్టాక్ మార్కెట్లు ఒక భాగం. స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయంగా జరిగే సంఘటనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారత్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉదయం 9ంటికి ప్రారంభమై మధ్యాహ్నం 3:30కు ముగుస్తుంది. తరువాత ఏదైనా పెద్ద ప్రతికూల పరిమాణం చోటు చేసుకున్నా, ఎక్కడైనా యుద్ధ వాతావరణం నెలకొన్నా నెక్స్ట్ డే ట్రేడింగ్ ప్రారంభంలో ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆ పరిమాణం తీవ్రత ఆధారంగా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. దీంతో ట్రేడింగ్ సమయాన్ని పొడిగిస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చనే ఆలోచనలో ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లు. 24 గంటలు ట్రేడింగ్ చేస్తే ప్రతికూల ఘటనలపై స్పందించేందుకు మరుసటి రోజు ఉదయం వరకు వేచి చూడవలసిన అవసరం ఉండదంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ఇన్వెస్టర్లు నష్టాలను నియంత్రించుకుంటారని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ కనుక 24 గంటలు పనిచేస్తే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో ఏ క్షణంలోనైనా, అంటే ఇప్పుడు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకే మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి కొంత ఒత్తిడి నెలకొని ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడి లేకుండా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ మార్కెట్లు ఓపెనింగ్ క్లోజింగ్ ప్రైసులు కూడా భారత్ పైన పడుతున్న నేపథ్యంలో స్పెక్యులేషన్ల ద్వారా కూడా మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే మార్కెట్ 24 గంటలు ఓపెన్గా ఉండడం వల్ల కొంత ఈ యొక్క ఇన్వెస్టర్స్ పైన ఒత్తిడి అనేది తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ట్రేడింగ్ సమయం పొడిగించడానికి అమెరికాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24 గంటల ట్రేడింగ్ కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇటీవలే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 24 ట్రేడింగ్ ను 2 ఫేజులుగా విభజించనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో అమెరికన్ టైం ప్రకారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, సెకండ్ ఫేజ్ లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ట్రేడింగ్ జరగనుంది. మధ్యలో రాత్రి 7 గంటలకు 1 గంట విరామం ఇవ్వనున్నారు. 24 గంటల ట్రేడింగ్ అని చెబుతున్నా రోజు మొత్తం మీద 23 గంటల పాటు లావాదేవీలు జరగనున్నాయి. క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లో లాభాలు పొందే వాళ్ల కంటే నష్టపోయే వాళ్ల సంఖ్య ఎక్కువ. కొందరైతే ఛార్జీల రూపంలో ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు. ట్రేడింగ్ సమయం పెంపుతో ఈ నష్టాలు మరింత పెరగవచ్చన్న వాదనలు ఉన్నాయి. లావాదేవీలు జరిగేటప్పుడు స్టాక్ మార్కెట్ను అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కుటుంబంతో గడిపే సమయం తగ్గుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎక్కువ సమయం కేటాయిస్తే స్టాక్ మార్కెట్ ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం స్టాక్ మార్కెట్లను కనుక 24 గంటలు ఉంచితే లాభాల కన్నా కూడా కొంత నష్టాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్లో కొంత సెంటిమెంటల్ న్యూస్ కానీ ఏ రకమైన ప్రపంచంలో ఏ మూలన ఏవి జరిగినా కూడా ఇన్వెస్టర్లు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి నెగటివ్గా మార్కెట్ పైన ప్రభావం పడడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తానికి భారత్ కూడా ముందంజలో ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఈనాటికి కూడా పెద్దగా అన్ని దేశాలు ఎక్కడ కూడా 24 గంటలు మార్కెట్లు భారత్ సరికొత్తగా ఆలోచిస్తూ అటువైపు దూసుకెళ్తుంది అనేది చేయవచ్చు. అతి తక్కువ కాలంలోనే భారత్ మార్కెట్లు 24 గంటలు అట్లీస్ట్ ఒక ట్రయల్ బేసిస్ మీద ఇటు బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ కానీ పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో ఇప్పటికే మార్పులు వచ్చాయి. ట్రేడింగ్ కు చిన్న మదుపరులను దూరం చేసేందుకే వారి కాంట్రాక్టుల సంఖ్య తగ్గించి లాటు పరిమాణాన్ని పెంచాలంటున్నారు అనలిస్టులు. ట్రేడింగ్ సమయం పెంచడంతో ఉపయోగం ఉండకపోవచ్చంటున్నారు. స్టాక్ మార్కెట్ పై అవగాహన లేకుండా లాభాలు సాధించవచ్చని F&O ట్రేడింగ్ చేస్తూ చాలా మంది నష్టపోతున్నారని చెబుతున్నారు. మన దేశంలో ఈక్విటీ ట్రేడింగ్ సమయం పొడిగింపుపై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ప్రతిపాదనలు సిద్ధం చేసి సెబీ ఆమోదం కోసం పంపింది. అయితే బ్రోకర్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ ప్రతిపాదనలు సెబీ తిరస్కరించింది. అందువల్ల ప్రస్తుతానికి సమయం పొడిగింపు ప్రతిపాదన పక్కకు వెళ్లినట్టే. 24 గంటల ట్రేడింగ్ వేరే దేశాల్లో సక్సెస్ అయితే సెబీ కూడా ట్రేడింగ్ సమయం పొడిగించే ప్రతిపాదనను మరోసారి పరిశీలించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.